అనంతపురంలో పోలీసులు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా కార్డెన్సెస్ నిర్వహించారు. ఏ తనిఖీల్లో డాక్యుమెంట్లు లేని వాహనాలను గుర్తించి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సరైన డాక్యుమెంట్లు లేని 3 ఆటోలు 21 బైక్లను పోలీసులు గుర్తించారు. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు చూపించి వాటిని తిరిగి తీసుకువెళ్లాలని వాహన యజమానులకు సూచించారు. అదే సమయంలో కాలనీలో అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారాన్ని అందించాలని స్థానిక ప్రజలకు ఇన్ఛార్జ్ డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు. గాంజా ఇతర మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీసీపీ తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఏపీ స్టేట్ లీగల్ చీఫ్ శ్రీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ ఐజీపీ గారి పర్యవేక్షణలో శ్రీ పి జగదీష్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపురం గారి ఆధ్వర్యంలో ప్రతి సబ్ డివిజన్ జిల్లాలోని ప్రతి సబ్ డివిజన్లో కూడా సబ్ డివిజనల్ అధికారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మేము పిలిగుండ్ల కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజలను, యువతను మరియు ఇక్కడ ఉంటున్న చిన్న పిల్లలను కూడా ఈ మాదక ద్రవ్యాలు సేవించడము, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా వారిని ఉత్తేజపరచడి దయచేసి అటువంటి వైపుకు పోకూడదని తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా మాదక ద్రవ్యాల అమ్మకము, రవాణా చేయడము, సేవించడం అనేది నేరంగా తెలియజేయడం జరిగింది. అలాంటి సమాచారం ఏమన్నా ఉంటే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈరోజు కార్డన్ సర్చ్ నిర్వహించినప్పుడు ఇక్కడ దాదాపుగా 21 మోటార్ సైకిళ్లను 3 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క రికార్డులను